కాశీగూడ చౌరస్తాలో సుజాత ఐ కేర్ సెంటర్ జిఎస్పి ఫౌండేషన్ చైర్మన్ గోలి మాదేవి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోలి శ్రీధర్ మాట్లాడుతూ, మేము గత 13 సంవత్సరాల నుండి ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం 2 పిల్లలకు స్కాలర్షిప్ మా ఫౌండేషన్ నుండి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ గోలి శ్రీధర్ మరియు డాక్టర్ సవిత, డాక్టర్ సుశాంత్, డాక్టర్ భూపాల్ రెడ్డి, డాక్టర్ వెంకటేశ్వరరావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నేను డాక్టర్ గోలి శ్రీధర్ అండి. మా వైఫ్ మాధవి. మేము జిఎస్పి ఫౌండేషన్ అని మా పేరెంట్స్ పేరు మీద, గోలి సుజాత ప్రకాష్ ఫౌండేషన్ పేరు మీద వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాము గత 13 ఏళ్ళ నుంచి. సో ఈ సంవత్సరం ఏంటంటే వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా ఇవాళ ఫ్రీ డయాబెటీస్ కాంప్లికేషన్స్ అవేర్నెస్ క్యాంప్ అని క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో మెయిన్గా డయాబెటీస్ కంటి లోపల కానీ, గుండెకాయ కానీ, కిడ్నీస్ కానీ, తర్వాత నరాలకి కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది లాంగ్ డయాబెటీస్ ఉన్నప్పుడు. సో ఆ షుగర్ అనేది స్లోగా ఆర్గన్స్ అన్నీ డ్యామేజ్ చేస్తుంటుంది. ఇవి అవగాహన రావాలని కంటి కోసము స్పెషల్గా డైలేట్ చేసి ఫండస్ ఎగ్జామినేషన్ అని చేస్తామన్నమాట. దీంట్లో డయాబెటిక్ రెటినోపతి అనేది ముందుగా మనం లక్షణాలు ఏమైనా ఉంటే గుర్తుపడితే దానికి ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ మనం ముందు గుర్తుపట్టలేదనుకోండి, పేషెంట్కి మెల్లగా చూపు జారే అవకాశం ఉంటుంది. తర్వాత చూపు జారిన తర్వాత ఒకసారి లేజర్స్ ఇవ్వడము, లేదంటే ఇంజెక్షన్స్, లేకపోతే ఆపరేషన్ వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఈ రెగ్యులర్ తరచూ ఈ చెకప్ అంటే యాన్యువల్ చెకప్ అంటాము. యాన్యువల్ చెకప్ ఫండస్ ఎగ్జామినేషన్ చేసుకుంటే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ ఉన్న చూపుని కాపాడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈసారి ఫ్రీగా మనం బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము. తర్వాత డయట్ అడ్వైజ్ అని వాళ్ళకి వాళ్ళ హైట్, వెయిట్ బట్టి వాళ్ళు ఎటువంటి డయట్ తీసుకోవాలి అనేది కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. తర్వాత మెడికల్ అడ్వైజ్ క్వాలిఫైడ్ డాక్టర్ తోటి, ఫిజిషియన్ తోటి వాళ్ళకి అడ్వైజ్ రిగార్డింగ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇప్పిస్తున్నాం అనమాట. ఇది 13th ఇయర్ కన్సిక్యూటివ్గా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ నవంబర్ మాసంలో చేస్తున్నాం అనమాట. నవంబర్ మాసంలో ఎందుకంటే వరల్డ్ డయాబెటీస్ డే అనేది 14th నవంబర్ ఉంటుంది. ఆ వారంలో మాకు కన్వీనియంట్ సండే రోజు పెట్టుకొని గత 13 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంటే ఈ కంటి చూపు ఒక సర్టన్ ఏజ్ అన్నట్టు ఉంటుందా, లేకపోతే ఎవరికన్నా ఇప్పుడు చిన్న ఏజ్ పిల్లల నుంచి అట్లా పెద్దగా ఏజ్ వరకు సీనియర్ సిటిజన్స్ వరకు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది ఏజ్ గ్రూప్, ప్రతి ఏజ్ గ్రూప్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. చిన్నపిల్లలకి దృష్టి లోపం అనేది మయోపియా తోటి వస్తుంది జనరల్గా. పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ తోటి రావచ్చు, గ్లకోమా అంటాము, నీటి కాసుల జబ్బు అంటాము. నీటి కాసులతోటి చూపు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ మెయిన్ 2 కారణాలు ఏంటంటే నీటి కాసుల జబ్బు అది ఇరివర్సబుల్ బ్లైండ్నెస్ అనమాట. అంటే చూపు ఒకసారి కోల్పోతే ఇంకా వాళ్ళ చూపు రాదనమాట. అదే క్యాటరాక్ట్ ఉందనుకోండి, అది కూడా వయసుతోటి వస్తుంది. ఆ క్యాటరాక్ట్ అనేది చూపు ఆపరేషన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది, అంటే రివర్సిబుల్ బ్లైండ్నెస్ అంటాం అనమాట. అట్లాగే ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి అనేది మనం అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళాక చూపు తీసుకురావడానికి అవకాశం ఉండదు. ముందుగానే మనం దాన్ని గుర్తుపట్టి దానికి ట్రీట్మెంట్ ఇస్తే అట్లీస్ట్ చూపుని కాపాడడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దానికి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు చాలా మటుకి? డెఫినెట్లీ డయాబెటిక్ రెటినోపతికి క్యూర్ ఉంటుంది. కాకపోతే ముందుగానే దాని లక్షణాలు గుర్తుపట్టి దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. షుగర్ కంట్రోల్ పెట్టుకోవడము, మందులు వాడుకోవడము, తర్వాత స్ట్రెస్ అంటాము, స్ట్రెస్ తగ్గించడము, ఇట్లాంటివి కొంచెము ఎక్కువ ఫోకస్ చేస్తూ మెడిసిన్స్ వాడుకోవాలి. మెడిసిన్స్ ఎట్లా వాడుకోవాలి? ఒకసారి టాబ్లెట్స్ వాడాలి, అవసరం అంటే సరిపోకపోతే ఇంజెక్షన్స్ పెడతారు, ఇన్సులిన్ పెడతారు. మెడిసిన్స్ తోటి కూడా డయాబెటిక్ రెటినోపతి కంట్రోల్ పెట్టుకోవచ్చు. తర్వాత కొన్నిసార్లు అవసరమైతే లేజర్ ఇస్తాం, కానీ అది పెద్దగా డ్యామేజ్ ఉండదు. కంటికి ఆపరేషన్ అయిపోయినట్టు. ఓకే సరే.
యువతల కళ్ళకి లైట్గా ఉందన్నారు. లాంచ్. యువతల కళ్ళకి లైట్. ఇటు చూడు, ఇటు చూడు. ఇట్లా దో నాగేంద్ర ఆ, ఇక్కడే చూడాలి. ఆ. అట్లానే ఉంది. ఇంచో వైపు చూస్తున్నాను. ఇది